ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనమును లూకాసు వార్త 23వ అధ్యాయము 27 నుండి 31 వరకు ఉన్నటువంటి యొక్క భాగంలో నుండి ఒక భాగంగా మనము తలంచుతాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో మానవుడుగా జన్మించి 33 సంవత్సరములు ఈ లోకంలో మానవుడిగా జీవించి సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన సిలువలోనికి బలి కావడానికి తాను సిలువలోనికి వెళ్తున్నటువంటి సందర్భాలు మనం ఇక్కడ గమనించగలం. ఎందుకు ఆయన సిలువలోనికి వెళ్ళవలసిన విషయం అంటే మానవుల యొక్క మనము, మన యొక్క కుటుంబాలు, మన పిల్లలు కావచ్చు, మనము భూలోకంలో నివసించే మనము చేసినటువంటి పాపముల కొరకు, ఆ పాపముల కొరకు రావాలంటే శిక్ష, తీర్పు ఎంతో భయంకరమైన విషయం. అందుకొరకనే ఆ భయంకరమైన శిక్ష, తీర్పు మానవులంటే మనము గురి కావద్దని, ఆయనే మనము బలి కావద్దని, ఆ భయంకరమైన శిక్షకు, తీర్పుకు మనము బలి కావద్దని ఆయనే మన కొరకు, మన పాపముల కొరకు ఆయన బలి అయిపోయినాడు. శిలువలో యజ్ఞమైపోయినాడు. చేతిలో మేకులు, కలలో మేకులు, తలకు ముళ్ళకీటము, ప్రక్కలో బల్యంతో పోటు పొడవబడినాడు. ఆఖరి బొట్టు వరకు తన యొక్క పుణ్య రక్తాన్ని కార్చినాడు. తాను సమాధి చేయబడి తిరిగి 3వ నాడు లేచినాడు. ఈ కార్యము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరముల యొక్క వయసులో జరిగినటువంటి యొక్క సందర్భం. ఆ సమయంలో యేసు ప్రభు వారు ఆ భయంకర సిలువను తన భుజం మీద పెట్టుకొని గోల్గోతా కొండ మీదికి కొట్టుకుంటూ తీసుకొని వెళ్తున్నటువంటి సందర్భంలో 27వ వచనం, లూకాసు వార్త 23:27, గొప్ప జనసమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన్ని వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఈ భాగం వరకు గమనిస్తాము. ఎందుకంటే యెరూషలేము యొక్క కుమార్తెల వైపు తిరిగి ప్రభు ఆ యొక్క భయంకర వేదనలో ఆ సిలువను మోసుకుంటూ తాను నిలబడి వాళ్ళకు చెప్తుంటే విషయం, వాళ్ళు కూడా ఆయన రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తూ, చాలా మంది స్త్రీలు ఆయన వెంబడిస్తున్నట్టు రొమ్ము కొట్టుకుంటున్నారు, దుఃఖిస్తున్నారు. యేసు ప్రభు వారు పడేటువంటి యొక్క శ్రమ, ఆ బాధ, దుఃఖమంతా ఆ సందర్భంలో ప్రభు నిలవబడి చెప్తున్న మాట, నా కొరకు మీరు ఏడవబాకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవాలంట. ఎవరి కొరకు ఏడవాలా? మీ కొరకు అన్నాడు. కాబట్టి 2 విషయాలను గురించి మనము ఈ సందర్భంలో ఎరుగుతాం. ఎందుకంటే తల్లిదండ్రులముగా పిల్లలు ఉన్నటువంటి మనం, ఎందుకంటే దాదాపు పిల్లలు ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి అనుభవం ఇది. పిల్లలు లేనటువంటి వారికి ఒక్క విధంగా ఉంటుంది, కానీ పిల్లలు ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి అనుభవము ఇది మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాము. తర్వాత భాగం మనం తర్వాత చూస్తాం. అందుకని ఏమంటాడు, యెరూషలేము కుమార్తెలారా, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవాలంట. మనం తెలుసండి, వివాహమైన కానుంచి మనకు మనుషులకు ఏముంటుందంటే పిల్లలు లేని ఏడుపు ఉంటుంది. పిల్లలు పుట్టినాక వాళ్ళ గురించి ఏడుపు, వారిని ఎట్లా, వాళ్ళ రోగాలేంది, బాగులేంది, వాళ్ళ చదువు లేంది, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంది, చదువు వారి యొక్క విషయంలో. ఆ తర్వాత వారి కొరకు ఏం చేయాలి మనం? యవనస్తులు కానీ వారి యొక్క పెళ్లి లేనిది, పేరంటాలేంది, ఇవన్నీ కూడా ఏడిపే మనకు. కానీ ఇవన్నిటికంటే భయంకరంగా ఏడిపోయిందని పిల్లలు ఉన్నటువంటి వారన్నటువంటి మనం గమనించవలసినది. మీ కొరకు, మీ పిల్లల కొరకు అని అంటే ఇక్కడే 30వ వచనంలో అంటాడు, అప్పుడు మా మీద పౌడని పర్వతములతోనూ మమ్మను కప్పుడని కొండలతో చెప్తాడంట. ఎందుకు? ఎవరి గురించి? మమ్మను, పిల్లల విషయంలోను. కాబట్టి పిల్లారా, మన గురించి, మన పిల్లల గురించి మనము ఏడవలసిన వారు. ఏ విషయంలో ఏడవాలి అని అంటే వాళ్ళ యొక్క రక్షణ కొరకు, వారి యొక్క మారు మనసు కొరకు, వారి యొక్క పాప క్షమాపణ కొరకు ఈ ఏడుపు భయంకరంగా ఉంటుంది. ఎందుకనంటే పిల్లలు కలిగినారు అని, పిల్లలు ఉన్నటువంటి సంతోషం కాదు, కానీ పిల్లలు ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి వేదన, బాధ, తిప్పల వాళ్ళకే అర్థమవుతుంది. అందుకనే మీ కొరకు, మీ పిల్లల కొరకు అంట. పిల్లలు అని అంటే ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు. కాబట్టి వాళ్ళ గురించి మనము ఏడవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకనంటే ఒకవేళ కనుక మనము ఏడ్చి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి
వారు రక్షణ పొందితే మేలుంటుంది. ఒకవేళ రక్షణ పొందలేదనుకోండి, ఈ ఏడుపు భయంకర ఏడుపు. అందుకొరకనే ముఖ్యంగా మన కొరకు, మన పిల్లల కొరకు మనం ఏడవలసిన వారంగా ఉంటున్నాం. ఈ సందర్భంగా 2 విషయాలు నేను మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలుస్తున్నా పిల్లల గురించి. ఒకటి, ఆదికాండము 3వ అధ్యాయము గమనించండి. కొన్ని విషయాలు అట్లా నేను తెలియజేస్తాను. ఆదికాండము 6వ అధ్యాయంలో మొదటి నుంచి ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నల్ల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నల్లతో ఎల్లప్పుడూ బాధించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లను. గమనించండి, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారంట. ఇది మనందరికీ తెలిసిన విషయమే. దేవుని కుమారులు ఆదాము గారు దేవుని కుమారుడు అని రాయబడింది. దేవునికి కూడా ఆశ ఉన్నది. మనం భూమి మీద నరులను చేస్తాము, వారు ఈ విధంగా ఉండాలి, వారు సముద్ర చేపలను సమస్తాన్ని ఏలాలంటే ఆశతోటి దేవుడు వారిని భూలోకములో సృష్టించినాడు, జన్మింపజేసినాడు. అయితే వాళ్ళు ఏమైపోయినారో మనం చూస్తే మనకు తెలుసు. వారు ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినారు. ఇక్కడ నేఫీయులంట, వారి చెడుతనము బహు గొప్పది అంటాడు 6వ వచనంలో. 6, తాను భూమి మీద నల్లను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు. చెప్పండి, దేవునికి కలిగించిన విషయం ఏంది? అందుకొరకనే మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని అంటే, ఆ దేవాది దేవుడు మానవులను సృష్టించినందుకు, మానవులను భూమి మీద పెట్టినందుకు ఆయన కలిగింది ఏంటంటే సంతాపము, దుఃఖము, బాధ, ఏడుపు. కాబట్టి పిల్లారా, ఈ రోజు ఉన్నటువంటి తల్లిదండ్రులకి మనము, యవనస్తున్న పిల్లలారా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, మీ గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఒకవేళ మీ యొక్క తల్లిదండ్రులను ఏడిపించేవారుగా ఉన్నారా? దుఃఖ పెట్టేవారుగా ఉన్నారా? ఏ విధంగానంటే మీ ఇష్టానుసారంగా మీరు జీవించినప్పుడు, దేవుని పిల్లలేనంట వీళ్ళందరూ జీవించినప్పుడు తల్లిదండ్రులకు ఎంతో దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. ఇది యవనస్తున్నటువంటి పిల్లలు మీరు ఎరగండి. తల్లిదండ్రులకు యొక్క భారము, బాధ ఏందో ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. అప్పుడు దేవుడే ఏం చేసినాడో మనకు తెలుసు. ఏం చేసినాడు? తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపం ఉంది, సమస్తాన్ని నీటిలో ముంచేసినాడు. ఇది మనకు తెలుసు. ముంచి వేయక ముందు ఏం చేసినాడంటే దేవుడు ఆత్మ ద్వారానే వారికి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ వచ్చినాడు. ఈ దినాలలో కూడా మనం ఈ విషయాన్ని ఎరగవలసిన వారంగా ఉంటున్నాము. నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము, దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వపు నోహావు దినముల్లో ఓడ సిద్ధపరుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి సువార్త ప్రకటించరు. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. గమనించినారా? ఏం చేయబడ్డారు? నీటి ద్వారా 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. కాబట్టి మిగతా వాళ్ళంతా కూడా జల ప్రళయానికి, శిక్షకు గురైనారు. కాబట్టి మాట్లాడుట మనం ఆ దినాల్లో నోహావు గారి ద్వారా కూడా తెలియజేసినట్టు సందర్భము మనకు కనబడుతుంది. ఈ దినాలలో కూడా నోహావు దినాలు ఎట్టున్నాయో లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఉంటుంది. నోహావు దినములు ఉన్నాయో, లోతు దినములు ఆది ఉన్నట్టుగా ఈ దినాల్లో కూడా భయంకర రీతిలో జీవిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉంటాయి. లోతు దినాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. లోతు దినాలు కూడా అదే విధంగా ఉన్నాయండి. భయంకర దినాలలో ఉన్నాం. లోతు దినాల్లో కూడా ఇక్కడ కుమారులు అని రాయబడి ఉంది. దయచేసి గమనించండి. ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనం. ఇది మీ తర్వాత చదువుకోండి. వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుషులు, బాలులు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టివేసి, ఎవరట? బాలులు, వీళ్ళందరూ కూడా. 11వ వచనము, అప్పుడు పిన్నలు మొదలుకొని పెద్దల వరకును ఆ ఇంటి దగ్గరకు వచ్చి వారికి కనుమబ్బుగా కలగజేయవారు. పిల్లలు, చిన్న పిల్లలు, పెద్దలు కూడా ఎట్లాంటి భయంకర వ్యభిచారం యొక్క మత్తుని కలిగినటువంటి ఉన్నారు. ఈ దినాలలో కూడా యవనస్తులైనటువంటి వారు, పెద్దలు కావచ్చు. కాబట్టి పెద్దవారైనా ఎవరైనా లోతు దినాల్లాగా, నోహావు దినాల్లాగా ఉన్నటువంటి దినాల్లో ఉన్నాం. అయితే ఆ దినముల్లో కూడా లోతు దినముల్లో కూడా దేవుడు వారికి దేవుని వాక్యం నీతిమంతుల లోతును అక్కడ ఉంచినట్టుగా రాయబడి ఉంది. ఈ దినాలలో దేవుని బిడ్డలారా, మనకు కూడా దేవుని యొక్క దాసుల ద్వారా
దేవుని యొక్క వాక్యము అందించబడుతున్నటువంటి సందర్భాలు మనం ఎరుగుదము. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి, ఎవరిని విడిచిపెట్టాడు గమనించండి. 5 నుంచి ఈ మాట ఉంటుంది. మరియు ఆయన పూర్వమందున లోకమును విడిచిపెట్టక భక్తిల సమూహమునికి జలప్రలయం వచ్చినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడినాడు. మరియు ఆయన సొదొమ పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనైన వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను. గమనించినారా? లోతు అక్కడ ఉన్నాడు, బహు బాధపడుతూ ఉన్నాడు వాళ్ళని చూసి. అయినా కూడా వారికి అవకాశం ఇచ్చినాడు, కానీ వారు వినలేదు. కాబట్టి 2 దినములు లోతు దినాలు నోహావు దినాల్లాగా ఉన్నాము. దేవుని యొక్క మాటలు మనకు అందించబడుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులుగా మనము మన పిల్లల విషయంలో రక్షణ లేనటువంటి పిల్లలు వారెంతో లోకంలో భయంకరంగా దుర్మార్గంగా జీవిస్తున్నటువంటి సందర్భాలను బట్టి మనం ఎంతో బాధపడుతున్నాము, కృంగుతున్నాం. ఇది మన బాధ్యతగా మనము ఏడవలసిన వారంగా ఉంటాం. అందుకనే యెరూషలేము కుమార్తెలారా, మీ కొరకు మీ పిల్లలున్నారు. దేవుని సంఘస్థులమైనటువంటి మనము, దేవుని దాసులటువంటి మనము, విశ్వాసులంటే మనము, బాధ్యతగలటువంటి వారము ఆత్మీయంగా పిల్లలు కావచ్చు, శరీర సంబంధంగా మన పిల్లలు కావచ్చు, వారి కొరకు మనము ఏడ్చి ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. అంతేకాదు యవనస్తులారా, పిల్లలారా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీరు కూడా గుర్తించి ఈ విషయం మీరు ఎరగకపోతే నోహావు దినముల్లో ఏ విధంగా నష్టపోయినారో, లోతు దినముల్లో ఏ విధంగా నష్టపోయినారో, అయినా దేవుడు వారికి అవకాశం ఇచ్చి వారికి బోధిస్తూ వచ్చినాడు. వీరికి కూడా లోతు దినాల్లో బోధిస్తూ వచ్చారు, కానీ వినలేదు. విన్నటువంటి వారు రక్షించబడ్డారు. కాబట్టి ఈ విషయం జ్ఞాపకం పెట్టుకుందాము. దేవుని బిడ్డలముగా మనము కూడా మన కొరకు, మన పిల్లల కొరకు భారంగా ప్రార్థించే వారంగా ఉందాం. ఇది మనకెంతో అవసరం. ఇది వారు మారు మనసు పొందకపోతే ఇక్కడ మనకు బాధే, తిరిగి వాళ్ళ లోకం విడిస్తే నరకంలో కూడా వాళ్ళు బాధపడాలి. కాబట్టి మనం కూడా బాధపడతాం. కాబట్టి అందుకనే మన కొరకు, మన పిల్లల కొరకు ఏడ్చే వారంగా ఉందాం, ప్రార్థించే వారంగా ఉందాం. ఆ విధంగా మన ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, బాగా దీవించి మరి చిన్నకొని చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.